స్కూల్స్లో ఎడ్యుకేషన్ ద బ్లండర్ మిస్టేక్ ఈజ్ ఇండియాలో రాంగ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. వీడు ఇంత కష్టపడి 5, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ చదువు వీడికి ఎందుకు పనిచేయదు, వీడి క్రిమినల్గా తయారవుతాడు. సో సో మరి ఎలా బాగుపడుతుందండి ఎడ్యుకేషను? ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే మన భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండేదండి? గురుకులాలు ఉండేవి, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక నిబద్ధత ఉండేది. తప్పులు జరిగినాయి అండి అప్పుడు. తప్పులు ఎప్పుడు జరగవచ్చు, నేను కాదంటలా, తప్పులు అప్పుడు కూడా జరిగినాయి. కానీ అప్పుడు తప్పులకి ఒక అర్థం ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు తప్పులకి ఎందుకు చేస్తున్నారో తెలియదు, దేనికి చేస్తున్నారో తెలియదు. నాకు తెలిసి మైండ్ సెట్ క్లారిటీగా లేదు, ఎక్కడో క్లారిటీ లేదు, మనిషి బతికే విధానంలోనే క్లారిటీ లేదు. ఎందుకని? పెంపకంలో రాంగు, ఎడ్యుకేషన్లో రాంగు, గవర్నమెంట్ సిస్టంలో రాంగు. ఇలా ప్రతిదీ ఒక సాధారణమైన ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళు, లేకపోతే ఒక 20 సంవత్సరాల అమ్మాయి హాస్టల్లో కెమెరా పెట్టి షూట్ చేస్తుందంటే దాన్ని ఎలా పెంచారు? అది ఎక్కడ పెరుగుతుంది? దాని ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సో ఇవన్నీ మారితే తప్ప మన ఇండియా సొసైటీ మారదు, మన దేశం బాగుపడదండి.